హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా ఊర్లోకి చేపలు అయితే వచ్చాయండి. ఈ చేపల పేరు ఏంటంటే కన్నగంతల చేపలు అండి. మా ఊర్లోకి అయితే ఈరోజు వచ్చాయి. వీటి రేట్ ఎంత చెప్పనా, కేజీ 100 రూపాయలు పడిందండి. అది చవక అంటారా, రేట్ ఎక్కువ అంటారా, మీరు కామెంట్లో పెట్టండి. ఈరోజు అయితే వీటిని శుభ్రంగా నేను చేసేసుకొని కూర అయితే వండబోతున్నానండి. ఎట్లా చేస్తాననేది మీకు చూపిస్తాను రండి. వీటిని ఎట్లా శుభ్రం చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, చేపను అయితే ఇలా తీసుకోవాలండి. తీసుకొని వీటికైతే సన్న పులుసు ఉంటుందండి. చాకు తోటి అయితే మనకి చూడండి ఎంత చిన్నగా ఉందో పులుసు. చాకు తోటి తీస్తేనే ఇవి వస్తుంది అనమాట. వీటిని మనం సున్నితంగానే చేయాలండి. గట్టిగా ఎట్లా పెడితే అట్లా లాగితే కొంచెం మెత్తబడిపోతాయి అన్నమాట. చిన్నగా చేసుకోవాలి. పోసుకునేటప్పుడు కూడా చిన్నగా కొయ్యాలండి. అంటే సముద్రం ఉప్పు నుంచి బయటకు వస్తుంది కదా, అందుకని కొంచెం మెత్తపడతాయి. మనం సున్నితంగానే చేసుకోవాలి. ఎక్కువ పులుసు కూడా వీటికి ఉండదు. చూడండి ఎంత పులుసు వచ్చిందో. నేను తీస్తే ఇట్లాగైతే వస్తుందండి. ఇట్లాగైతే నేను అన్ని చేపలకైతే తీసేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే పులుసుని అయితే తీసేసుకున్నాను. ఎలా కోయాలనేది చూపిస్తాను. ముందుగా అయితే చేపని ఇలా తీసుకోవాలండి. కత్తిపెట్ట చూడండి, కత్తిపెట్టతో అయితే చేస్తున్నానండి. ఇలా చంపలు తీసుకోవాలి. ఫస్ట్ చంపలు తీసుకొని ఇట్లా లాగితే మొత్తం వచ్చేస్తుందండి. సున్నితంగా చేసుకోవాలండి ఈ చేపని, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి సున్నితంగా చేయాలండి. చిన్నగా చేయాలి, లేకపోతే చెదిరిపోతుంది. ఇది అన్ని ఉప్పు కారాలు అన్నీ పడ్డాక తర్వాత గట్టిగా అవుతుందండి చేప. అందుకని నేనైతే చిన్నగా చేస్తున్నానండి. పక్కనుండే కూడా అన్ని తీసేసుకోవాలి శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే చేసేసానండి. అన్ని సున్నితంగా చేయాలండి. మీరు ఎట్లా పెడితే అట్లా చేస్తే మాత్రం చితికిపోతాయి చేపలు. చాలా చిన్నగా చేయాలి. ఇలాగైతే నేను తీసేసుకున్నాను. చూడండి ఇట్లా వేస్ట్ వచ్చింది. ఇంకా దూరంగా పడేయాలండి. ఇవి కాకులు ఎక్కువ తిరుగుతాయి కదా ఇక్కడ. ఇంకా కాకులు తీసుకొచ్చి అంతా నీళ్ళల్లో అంతా వేసేస్తాయి. అందుకని నేను కవర్లో మూట గట్టి అయితే పడేస్తాను. దూరంగా పడేస్తానండి. ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలి. ప్రతి చేపలను ఉప్పేసి కడుగుతాం కదా, అట్లాగేనండి. కాకపోతే చిన్నగా కలిపెట్టాలి. దీపో ఫ్రెండ్స్, అన్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి. చూడండి, ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ కూడా తీసుకున్నాను. చింతపండు, నూనె, పసుపు, కారం అన్నీ మనం వేసుకుంటాం కదా చేపల కూరలోకి. నేనైతే ఇప్పుడు వండబోతున్నాను. ఎలా వండుతున్నాను చూపిస్తాను చూడండి.
చేపల కూరలు పొయ్యి మీద వండుకుంటేనే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. నేను మామూలుగా అయితే అటుకుల్లో వండుతానండి వంటలన్నీ. కాకపోతే చేపల కూర కదా కొంచెం విశాలంగా ఉంటుందని ఈ దబర అయితే పెట్టుకున్నానండి. ఇట్లాంటి దబర్లు అయితే చేపల కూరకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటివి తీసుకోవాలి చేపల కూరకి. దబర అయితే కాగిందండి, నూనె అయితే పోసుకుంటున్నాను. చేపల కూర కదా కొంచెం నూనె కారం ఎక్కువే పడతాయండి. నీసు వాసన అంతా పోవడానికి మనం నూనె ఎక్కువ పోసుకుంటాం అనమాట. మళ్ళీ ఇంకొకటి గమనించండి, చేపల కూరలోకి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుండదండి. పామ్ ఆయిల్ అయితేనే చేపల కూరకి టేస్ట్ వస్తుంది. గమనించండి, మీరు కూడా ఈసారి ట్రై చేయండి. కొంచెం అయితే తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటున్నానండి. అంటే మరీ డీప్ ఫ్రై చేయబడలేదు కానీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరివేపాకు చెట్టుందండి, మా ఇంట్లోనే ఉంది, అందుకని కోసుకొచ్చుకున్నాను ఫ్రెష్గా. అదైతే వేసిపోయండి. చూడండి, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఊరికే అట్లా కచ్చగా వేపానండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకుంటే చాలు. చేపల కూరలో మళ్ళీ ఉడుకుతుంది కదా పులుసు వేసిన తర్వాత. టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. కావాల్సినంత పసుపు. తెలుసు కదా మన క్వాంటిటీ ఎంత ఉంటే అంత వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా వేసుకుంటున్నానండి. చేపలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మనకు తెలుస్తుంది కదా ఎంత పడుతుంది అనేది. అంటే కొంచెం నూనె కారం ఎక్కువ అవుతుందండి, గమనించండి. రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి. కారం పచ్చివాసన పోయేంత వరకు అట్లా కొంచెం వేసుకున్నాను. చింతపండు పులుసులు అయితే పోసేస్తున్నానండి. నేనైతే కేజీ చేపలకి 200 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. సరిపోతుంది మనకి, అంటే చిక్కగా రావాలి కదా. చేపల్ని ఒకటొకటిగా అయితే వేసుకుంటానండి. పులుసు అంతా వేసేసానండి. కొంచెం ఉల్లిపాయలు టమాటాలు ఎందుకు వేపానండి, కొంచెం పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందని వేపానండి. చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి చేపల కూరని. మేమైతే ఈ వెరైటీగా చేస్తాము. ఫ్రెండ్స్ 10 నిమిషాలు అయిందండి, ఉడుకుతుంది చూడండి, చిక్కబడుతుంది. మామిడికాయలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. ఇందాక ఎందుకు వేయలేదంటే మామిడికాయ కొంచెం చిదురుతుంది కదండి, అందుకని తొక్క అయితే తీసాను నేను మామిడికాయకి. అందుకని
లాస్ట్లో వేస్తున్నాను. ఫస్ట్ వేసేసామంటే కొంచెం చిదిగిపోతుంది కదా, పిల్లలు ఎక్కువ మామిడికాయలు అడుగుతారు కదండి మనం చేపల కూర వండితే, అందుకని లాస్ట్లో అయితే నేను వేస్తున్నాను. ఇంకా 5 నిమిషాల్లో అయితే కూర అయితే ఉడికిపోతుందండి, దింపేసుకుంటాను. మామిడికాయలు వేస్తున్నాను. ఉడికేటప్పుడు మాత్రం గంట అయితే పెట్టకూడదండి. దబర్నిలాగా ముందుకి వెనక్కి ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ ఇప్పటికే నూనె కూడా చాలా వరకు పైకి తేలేసింది కదా, ఇంకా 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతుందండి. ఫ్రెండ్స్ కూర అయితే ఉడికిపోయిందండి. లాస్ట్లో అయితే మెంతులు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకుంటామండి. ఆ పొడిని అయితే వేస్తాం చేపల కూరలోకి, చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలాగైతే చేసుకుంటానండి. ఇంకా చిక్కబడిపోయిందంటే మనకి పులుసు ఉండదన్నమాట, ఇంకిపోతుంది. 5 నిమిషాల్లో దించేస్తాను. చూసారు కదా, ఇంతేనండి కానాగంతల చేపల కూర. ఇదే మా సైడ్ ఇలా చేస్తామండి. నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాగే నా వీడియోలు చూస్తూ నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం.